నిన్న ఒక వినూత్నమైన ఘటన జరిగింది ఫ్రెండ్స్. అంటే వినూత్నమైనది ఏం కాదు, కోర్స్ ఎక్స్పెక్టెడే. పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఉన్నారు కదా, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసిండ్రు. మళ్ళీ ఇది వినూత్నమైన ఘటన ఎందుకు అంటున్నావు అని అంటే, యాక్చువల్లీ మీటింగ్ జరిగింది ట్రంప్ ఇంకా పుతిన్ మధ్యలో. కాకపోతే ఫోన్ ఎవరికి వచ్చింది? మన దేశ ప్రధాని మోదీ గారికి వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ఈ సీన్ అంతా చూస్తే అసలు ఏంది అని అనేది ఒక చిన్న చిట్టా ఇప్పాల్సిన సమయం ఆసన్నమైందని నేను అంటున్నా. నిన్న ఎన్డీటీవీలో కూడా అదే వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే పిఎం మోదీ గారికి ట్రంప్ గారు ఫోన్ చేసిండ్రు. ట్రంప్ గారితో ఏమేమి మీటింగ్ అయిందో కంప్లీట్గా కొంచెం అప్డేట్ ఇచ్చిండు అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత ఇంకొక వినూత్నమైన ఘటన ఏందని అంటే, ఇక్కడ వినూత్నంగా ఉంటుంది. జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ద జోకర్ ఆఫ్ ది సెంచరీ అని అంటారు కదా, ఈ జోకర్ నిన్న ఓవల్ ఆఫీస్ వాషింగ్టన్కి పోయిండు. లాస్ట్ టైం ఆయనకి ఎంత అవమానం జరిగిందో మనం అందరం చూసినాం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పోయిండో జెలెన్స్కీ అనేది నాకు తెలియదు. చలో, ఊరించకుండా డైరెక్ట్గా ఈ చిట్టా లోపల పోదాం. దానికంటే పోయేకంటే ముందంటే ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ థంబ్నెయిల్ పెట్టిన, ఐస్ క్రీమ్లు పెట్టిన. ఎందుకు పెట్టినానంటే, ట్రంప్ ఈగో మీద సర్జికల్ స్ట్రైక్ చేసిండు నా దేశ ప్రధాని. ఎట్లా, ఏ ఆధారాలు గిరీష్ అని అంటే, ఇప్పుడు మీరు వినండి. ట్రంప్ వర్సెస్ పుతిన్, అలాస్కా ఐస్ క్రీమ్ డిప్లొమసీ అని అంటున్నారు అందరూ. మీరు వింటుంది కరెక్ట్, అలాస్కా ఐస్ క్రీమ్ డిప్లొమసీ అని అంటున్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్లీ మన వ్లాదిమిర్ పుతిన్ గారిని కలిసిన తర్వాత ట్రంప్ పుతిన్ గారికి ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిండు. కంప్లీట్గా ఐస్ క్రీమ్ తినేసిండు, కోన్ నమలేసిండు, స్పూన్ కూడా జేబులో పెట్టుకొని వెళ్ళిపోయిండు. అంటే కోన్కి స్పూన్ ఉండదేమో కానీ ఐస్ క్రీమ్ కప్పు తిన్నాడు, సీదా స్పూన్ కూడా జేబులో పెట్టుకొని వెళ్ళిపోయిండు. ఆడ తినేసిన కప్పును చూసి మనోడు గిలగిల కొట్టుకున్నాడు, మొదలెట్టిండు. ఇది యాక్చువల్గా జరిగిన మీటింగ్. ఎందుకంటే దాని అవుట్కమ్ ఏం లేదు కదా ఇప్పటిదాకా. మనం లాస్ట్కి పోయేదో ఒక ఐస్ క్రీమ్ తినేసి చూద్దాం నడరా అని అంటాం చూడు, లాస్ట్కి పరిస్థితి గట్లనే అయింది. ట్రంప్ ఏమన్నాడంటే, మేము ప్రోగ్రెస్ చేసినామని అన్నాడు. కాకపోతే డీల్ ఏం కాలేదని అన్నాడు. మళ్ళీ ప్రోగ్రెస్ ఏం చేసినావు, డీలే కానప్పుడు ప్రోగ్రెస్ ఏమవుతుంది అని చెప్పి నాకు అసలు అర్థమవుతలేదు. అంటే ఫాక్స్ న్యూస్లో ఏదో నక్కజిత్తుల ఏమంటారు న్యూస్ చెప్పనీకే ట్రంప్ మాట్లాడిండని ఎలా ప్రపంచ స్థాయిలో రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటున్నారు. పుతిన్ ఏమన్నాడంటే, ఈ మీటింగ్ ఫ్రాంక్గా ఉంది, ఫ్యూస్ఫుల్గా ఉంది అని చెప్పి డీటెయిల్డ్ టాక్స్లలో ఉన్నది అని చెప్పి పుతిన్ మాట్లాడతాడు. అంటే నేను చెస్ ఆడినా, కాకపోతే ట్రంప్ పక్క కూర్చొని క్యాండీ క్రష్ ఆడిండు అని చెప్పి చెప్పనీకే. ఇద్దరు సంభాషణలు మీరు చూడండి. కంప్లీట్గా ఎట్లున్నదనంటే, పుతిన్ది ఇంకా ట్రంప్ది ఒక చిన్నపిల్లగాడు, అంటే స్కూల్లో చదివే పోరగాడిని హెడ్ మాస్టర్ వచ్చి ఏం చేస్తున్నావు అని అంటారు చూడు, ఇట్లా కంప్లీట్ సన్నివేశం అట్లనే అనిపించిందా లేదా ఫ్రెండ్స్? ఎందుకంటే పుతిన్ పారాగ్రాఫ్లు మాట్లాడితే మనోడికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా పెద్దగా వస్తలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రొడక్టివిటీ ఏమైనా ఉందా, ప్రోగ్రెస్ ఏమైనా ఉందా, ఏమైనా డీల్ ఏమైనా అయిందా అని అంటే అబ్సల్యూట్గా చెప్పాలనంటే కంప్లీట్గా జీరో. ఇప్పుడు మనము ఈ చెస్ మాస్టర్ గేమ్లా ఇవాళ భారత్ రోల్ ఏందో ఒకసారి ఆలోచిద్దాం. సైలెంట్గా మోదీకి ఫోన్ వచ్చింది. ఎట్లా అంటే, యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే రష్యాని కలుస్తాడు. రష్యాని కలిసినాక ఏమైనా డీల్ అయిందంటే కాలే. సో ఈ కంప్లీట్గా ఏమైనా ఈల్డ్ అయిందా అని అంటే కాలే. కాకపోతే ఒక ప్రోగ్రెస్ అయితే జరిగింది. ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేస్తాడు. అసలు ఏంద్రాబాయ్ స్కూప్ ఆఫ్ ది మీటింగ్ అని అనేది మనం తర్జన చేస్తుంటాం. ఎందుకంటే అక్కడ ఏం కనబడలేదు. ఎందుకంటే మోదీ మీరు పుతిన్ ఇంకా ట్రంప్ కలిసినప్పుడు కూడా ఒకసారి మీరు చూసిరా ఫ్రెండ్స్, ఫ్లైట్లకేని మన ఎయిర్ ఫోర్స్ 1 అని ఉంటుంది అలా ఫ్లైట్, ఎవరిది, అమెరికన్ ప్రెసిడెంట్ది. అందులోకేని టక దిగిపోయిండు మనోడు, ఎవరు, ట్రంప్. ఆల్మోస్ట్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా అదే టైంకి దిగనీకి ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఒక 15 సెకండ్స్ లాగ్ ఆగి దిగిండు. అంటే ట్రంప్ పుతిన్ కోసం వెయిట్ చేసిండు. అబ్బా పుతిన్ అని చెప్పి అందరూ నిజంగా పరిచయం అయ్యారు. దాని తర్వాత అసలు వీళ్ళకు ఏమైనా తెలివులు ఉన్నాయా లేవా, ఏం పీకుడు ముగోలు నాకు అర్థం కాదు. అలా F-35 జెట్లు పెట్టి దానికి రెడ్ ఫ్లాగ్లు పెట్టిండ్రు. ఏందని అంటే ఆ తోపు సలామీ అన్నాడు. తోపుల సలామీ జెట్లు పెడతారా? అసలు ఉచ్చబడ్డది నన్ను అడిగితే ట్రంప్కి. ఈ పుతిన్ అనేటోడు వస్తున్నాడు, వ్లాదిమిర్ పుతిన్ అనేటోడు వస్తున్నాడు, ఏమైనా కావచ్చు అని చెప్పి ఉచ్చబడి F-35 అలా అడ్వాన్స్డ్ ఫైటర్, స్టెల్త్ ఫైటర్ జెట్లు అన్నాడు పెట్టుకున్నారు. కాకపోతే F-35 మాల్ మసాలా ఏందో అన్నది మనం అందరం చూసినాం. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఆయన స్వాగ్తో నడుచుకుంటూ వస్తున్నాడు మన పుతిన్. ఒక స్వాగ్ ఉంటుంది నడుచుడు, ఒక ఐకానిక్ స్వాగ్ ఉంటుంది. రైట్ హ్యాండ్ అట్లనే పెడతాడు, లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేసుకుంటూ వస్తాడు.
ఈయన రెడ్ టై వేసుకొని జోకర్ గాన్ లెక్క ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు మన ట్రంప్. వస్తున్నప్పుడు మీదికెళ్ళి B2 బాంబర్లు పోయినాయి. పోగానే ఇట్లా చూసి ఒక సర్కాస్టిక్ నవ్విండు పుతిన్. నవ్వగానే ఇట్లా చూసి మీకు కూడా తోపుల సలామీ ఇస్తున్నాం B2 బాంబర్లు మీదికైనా పోతున్నాయి. అంటే B2 బాంబర్లు పోతే నేనేం చేయాలరా? నా దగ్గర లేదా బాంబర్? నా దగ్గర లేదా? నీ దగ్గర ఉండేది, నా దగ్గర లేనివేంద్రా, ఏదిరా ఇవంతా అసలు ఆర్భాటము అని చెప్పారు. ఇంకొకటి మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి, పుతిన్ ఏదైతే ఫ్లైట్ ఆగిందో, ట్రంప్ ఏదైతే ఫ్లైట్ ఆగిందో ఆడ రెడ్ కార్పెట్ వేసిర్రు. ట్రంప్కి కొంచెం దూరం వేసిర్రు రెడ్ కార్పెట్, ఆయన దేశంలోనే. పుతిన్కి దగ్గరికి వెళ్ళేసిర్రు. అంటే ఇజ్జత్ ఎట్లా కచ్చరైంది చూడు. మనోడు పెద్దగా ఆఖరికి కార్లో కలిసినట్టు ఏం కలిసినారు అదంతా పక్కకు పెడితే, లాస్ట్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన దేశ ప్రధానికి రష్యన్ ప్రెసిడెంట్ కాల్ చేసిండు. హైలైట్స్ మొత్తం ఇచ్చిండు. ఎట్లా అంటే, మోదీ గారు నేను మీకు ఆడేం జరిగిందో మొత్తం చెప్తా, ఈ ఎడ్డోడు ఏం మాట్లాడిండో కూడా మీకు మొత్తం చెప్తా, ఆ CNNలో వచ్చింది మీరు నమ్మకూరంటే, నాకు తెలుసు పుతిన్జీ మేరకు సబ్ పతా అని అన్నాక, నమస్తే సదా వత్సలే మాతృభూమి, నమస్తే సదా వత్సలే మాతృభూమి అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎట్లా మాట్లాడుకున్నారంటే, దాని తర్వాత అలా సంభాషణ ఏం జరిగిందని అనేది వాళ్ళిద్దరికే తెలుసు. నాకు మీకైతే ఫోన్ రాలే, నాకు కూడా మెసేజ్ కూడా రాలే, డైరెక్ట్ మెసేజ్ కూడా ఏం రాలే. సో ఖచ్చితంగా ఒక ట్వీట్ కొట్టిండు మన దేశ ప్రధాని. ఇట్లా కొట్టి ఎప్పటికైనా పీస్ అనేది ఉండాలా, ట్రంప్ కూడా అది అర్థం చేసుకోవాలా, ఈ ఇరు దేశాలు అర్థం చేసుకోవాలా, ఎక్సెట్రా అని చెప్పి ఒక ట్వీట్ కొట్టిండు. ఈడ సారాంశం ఏమైంది తెలుసా? మొత్తం ప్రపంచ దేశాలకు ఎవరిని ఏం కలిసినా భారత్కి రష్యాకి మధ్యలో సంబంధాలు అనేటివి ఎప్పటికీ చెడిపోవు. ఆ ట్రంప్ వచ్చి ఏమని అన్నాడు, రష్యన్ ఆయిల్ కొనుడు బంద్ చేస్తుంది ఇక చూడు భారత్ అని చెప్పిండు. ఇమ్మీడియట్గా కొన్నాం మళ్ళా. అంటే ప్రపంచ దేశాలకు ఇవాళ హాట్లైన్ ఎవరు అని అంటే మన భారతే. ఆఖరికి ఇవాళ మోదీ గారు ట్వీట్ కొట్టి ట్రంప్కి ఏదైతే ఇన్ని రోజులు ఈ ప్రతిపక్షాలు కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎక్సెట్రా వీళ్ళందరూ సరెండర్ అని అన్నారు కదా, ట్రంప్ యొక్క ఈగో పైన సర్జికల్ స్ట్రైక్ చేసిండు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఆ తర్వాత ఇంకొకటి వస్తాడు పరిచయం అయ్యి, ఈ జోకర్ జెలెన్స్కీ. లాస్ట్ టైము ఇడు బిన్ బులాయ మేమాన్ ఇడు పెళ్ళికి, ఈయనకి పత్రికని పెళ్ళికి వస్తాడు. ఇది ఎట్లుంటాడంటే, మీటింగ్ ట్రంప్ పుతిన్ అయినా కానీ ఆడ పందిరి కనబడతాడు, బాసింగలు కట్టుకొని నేనే పెళ్లి కొడుకున్నాను కూర్చుంటాడు జెలెన్స్కీ గాడు. ఈయన పంచాయతీగో ఇది, ఈయన ఎప్పుడు విలువలే. అసలు పంచాయతీ జెలెన్స్కీ వల్లనే పాపం యుక్రెయిన్ సర్వనాశనం అయింది. పాలసీలు, అందుకే జోకర్ని ప్రైమ్ మినిస్టర్ చేయొద్దు అని చెప్తా. అది భారత్కి కూడా వర్తిస్తుంది. జోకర్ని ప్రైమ్ మినిస్టర్ చేయొద్దు, అందుకే ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి. అదురదృష్టం ఏంటంటే మన దగ్గర కీలక బాధ్యతలలో కొంతమంది ఉంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ ఆబ్వియస్లీ ద మీనింగ్ ఈజ్ ద సేమ్. కొంచెం టిపికల్గా మాట్లాడుతున్నావు గిరీష్ అని అంటే, మళ్ళీ నన్ను వేచి చూస్తుంటారు కదా బ్రదర్ అందరూ, ఎడ దొరుకుతాడని. సో జర ఆచితూచే మాట్లాడాల్సి వస్తుంది మేము. అయితే అలాస్కా మీటింగ్కి రాలే కానీ వాషింగ్టన్ ఓల్కి వచ్చిండట. వచ్చి ట్రంప్ బాయ్ నువ్వు నన్ను విలువలే కానీ నేను అయినా తీసుకొని వచ్చినా, మీ మ్యాక్రాన్ మామని మన మర్జిని స్టామర్ని అందరినీ పట్టుకొని వచ్చినా, మళ్ళీ ఏమంటావు ఫుల్ బ్యాండ్ బాజా బరాత్ని తీసుకొని వచ్చినా, జర మాట్లాడదాం రా అని చెప్తే, ఓవల్ ఆఫీస్లో లాస్ట్ టైం వైస్ ప్రెసిడెంట్ JD Vance ఇలా బట్టలు కూడా తీసిండు జెలెన్స్కీ. టీషర్ట్ వేసుకొని వస్తాడు పాపం. ఆ టీషర్ట్ కూడా చెప్పిండు, నువ్వు అమెరికాకి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పినావా, ఏదైనా చెప్తావా అని చెప్పి మాట్లాడితే, యూ హ్యావ్ డన్ ఇనఫ్ టాకింగ్ అని చెప్పి ఇదే ట్రంప్ షటప్ అని చెప్పి మాట్లాడాడు. కాకపోతే ఏదో మినరల్స్ డీల్ సంతకం చేస్తాడని అనుకున్న ట్రంప్ జెలెన్స్కీ చేయకుండా పోయిండు. ఈరోజు మళ్ళా బ్యాండ్ బాజా బరాత్ తీసుకుంటున్నట్టు, మ్యాక్రాన్ని బాడీగార్డ్ చేసినట్టు, మర్జిని ట్రాన్స్లేటర్ చేసినట్టు, ఏదో నాటో చీఫ్ లెక్క మనోడు జెలెన్స్కీ ఇవాళ అమెరికాకు వచ్చిండు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ జెలెన్స్కీ జోకర్ ఆఫ్ జియో పాలిటిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్వేస్ డ్రామాటిక్, ఏం మాట్లాడుతాడో తెలియదు, పప్పీ ఐస్. ఇన్ఫ్యాక్ట్ ఘోరంగా ర్యాగింగ్ చేసిన ఈ జెలెన్స్కీ అలా దేశ ప్రజలకు ఏమన్నా చేయగలుగుతాడా అని చెప్తున్నా. దేశాన్ని యుద్ధంలకు నూకిందే ఈ జెలెన్స్కీ. ఎవడో వచ్చి మాకు మద్దతు తెలుపుతాడు అని చెప్పి పోకడ మాటలు మాట్లాడిందే ఈ జెలెన్స్కీ. ఇవాళ యుక్రెయినియన్లకు దేశం లేకుండా చేసిందే ఈ జెలెన్స్కీ. నాటో వద్దు, ఏదైనా షరతు ఏమన్నా ఉండే మన రష్యాది అని అంటే నాటో వద్దు గంతే. దాని తర్వాత నాకు ఇంకేం పెద్ద షరతు లేదని అన్నట్టే పుతిన్ మాట్లాడాడు. వీడికి అట్లా కాదు, మంది సంఖ్యలు వాసన చూసే అలవాటు బాగుంటుంది ఈ జెలెన్స్కీ గారికి. ఆఖరికి ఏమైందో ఒకసారి మీరు అర్థం చేసుకోరు. సరే నీ సామర్థ్యం ఏమన్నా గట్టిగా ఉందా అంటే అది కూడా లేకపోయా. ఈరోజు నాకు తెలిసి కంప్లీట్గా యుక్రెయిన్ని రష్యాలో కలుపుకునేనే ప్రయత్నం చేస్తాడు మన పుతిన్. సో కంప్లీట్గా ఈ ఐస్ క్రీమ్ బాయ్ ట్రంప్కి ఈ
ఇంటర్నేషనల్ జోకర్ లేకపోతే జియో పాలిటిక్స్ జోకర్ జోకర్ ఆఫ్ ది సెంచరీ ఎవరైతే జెలెన్స్కీ ఉన్నాడో వీళ్ళపైన మీ అమూల్యమైన అభిప్రాయం ఏముందో మీ కామెంట్ రూపంలో తెలుపుతుంది ఫ్రెండ్స్. కాకపోతే మీటింగ్ ఒక దగ్గర అవుతుంది, ఫోన్ ఒక దగ్గరకు వస్తుంది అని అంటే భారత్ ఎంత హాట్ లైన్లో ఉన్నదో ప్రపంచ దేశాలలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ భారత్ ఫర్ యూ. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.